శ్రీరంగనాథ్ గారు. నమస్తే సార్. నా పేరు శ్రీరంగనాథ్ అండి, పిఠాపురం నుంచి. అంటే ఈస్ట్ గోదావరి నుంచి చేస్తున్నాను సార్. ఏజ్ 61 సంవత్సరాలండి. ఆల్రెడీ నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అవ్వడం జరిగిందండి. నా వెయిట్ కూడా ఫస్ట్లో అయితే 84 కేజీస్ ఉంది సార్. 84 నుంచి అట్ ప్రెజెంట్ ఈ రోజు చూసుకుంటే 79 ఉంది సార్. 5 కేజీస్ తగ్గాను సార్. ఈ ప్రోగ్రామ్ 24 డేస్ కూడా చాలా ఈజీగా చేయడం జరిగింది సార్. అంటే స్టార్టింగ్లో 2-3 రోజులు చేసి ఆపేయలేమో చేయలేమో ఫ్రూట్స్ మీద అని నేను అనుకున్నాను. కానీ అసలు అటువంటి ఇబ్బంది ఏది కూడా నాకైతే కనిపించలేదు సార్. చాలా సింపుల్గా, చాలా చక్కగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను కాబట్టి ప్రెజెంట్ ఎక్కువ వాటర్ తాగి ఈ జ్యూస్ తాగుతూ చేశాను సార్. కానీ బయట ఫ్రెండ్ సర్కిల్ కొద్దిగా ఎక్కువగా ఈ ఆఫీస్ అది ఉండడంతో వీళ్ళందరూ కూడా కొద్దిగా యాంటీగా వద్దొద్దు చెయ్యొద్దు, ఈ ఈ టైంలో చేస్తే ఇబ్బంది వచ్చేస్తుంది, ఈ థ్రెడ్డింగ్ ఎక్కువైపోయింది. కానీ ఆ థ్రెడ్డింగ్ అసలు నేనేం పట్టించుకోకుండా చేయడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా 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 హ్యాపీగా జరిగిపోయింది సార్ ఈ 24 డేస్ కూడా. తర్వాత ఈ స్టార్టింగ్ ప్రోగ్రామ్ చేసే ముందు ఈ చేతికున్న వేళ్ళు కొద్దిగా పెయిన్ అనిపించింది సార్. మార్నింగ్ లేచి లేవగానే మనం వాకింగ్ వెళ్ళే టైంలో కొద్దిగా చేతి వేలు బాగా పెయిన్ కింద వచ్చేది. అది మరి ఎందుకనో అసలు ఈ టోటల్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల, ఈ శక్తిపాతం వల్ల అసలు ఆ సమస్య అయితే ప్రస్తుతానికి అయితే లేదు సార్. అసలు ఇబ్బంది లేదు. అదేవిధంగా బీపీ కూడా ఉండదు. బీపీ టాబ్లెట్ అప్పటి నుంచి కూడా 24 డేస్ నుంచి కూడా బీపీ టాబ్లెట్ కూడా వేయలేదు అసలు, ఒకసారి కూడా వేయలేదు. అది కూడా నార్మల్ 125, 85 అలా ఉంటుందండి. ఇంటి దగ్గర మిషన్ ఉంది, దాంతో చెక్ చేసినా సేమ్ అదే నార్మల్ రిజల్ట్స్ ఉంటున్నాయి తప్ప దానివల్ల ఏం పెరగలేదండి. కానీ ఇన్నాళ్ళు దగ్గర 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ టాబ్లెట్ దానికి బీపీకి. అదైతే ఫుల్ కంట్రోల్లో ఉందండి ఈ చేయడం వల్ల. షుగర్ మాత్రం కొద్దిగా 50 పాయింట్స్ అటు ఇటు ఉంటుంది, కానీ అది కూడా కంట్రోల్ ఉందండి. ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగడం వలన షుగర్ పెరిగిపోతే అది ఇది కంగారు పడ్డాను తప్ప అది కూడా ఏ విధంగా లేదు సార్. ఈ రోజు 24వ రోజు మీరు భోజనం కూడా ఈ రోజు స్టార్ట్ చేయమన్నారు. టిఫిన్ భోజనం కూడా మాకు పిఠాపురంలో ఇక్కడ కుక్టేశ్వర స్వామి టెంపుల్ ఉంది సార్. మంచిది కదా అని చెప్పి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఈ రోజు ఉచిత భోజనం అక్కడ పెడుతుంటే అదే చేసి వచ్చింది సార్. ప్రోగ్రామ్ అయితే చాలా 100% సాటిస్ఫాక్షన్ గా జరిగింది సార్, అన్ని విధాలుగా కూడా. నెక్స్ట్ ఏంటంటే మీరు తమ ఫస్ట్ రోజు నుంచి కూడా ఫస్ట్ డే ప్రతి రోజు కూడా హీనభావము, అశ్రద్ధ, త్యాగం చేస్తేనే ప్యూర్ హిందూ కింద లెక్క వస్తుందని చెప్తున్నారు సార్. అది చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు అండి. కానీ ఇంకా చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉంటాయి, అటువంటి కూడా ఏం చేయకుండా మీరు చెప్పిన దాన్ని 100% ఫాలో అవుతామని చెప్పేసి మీకు చెప్తూ సెలవు ఇచ్చింది. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.